హైదరాబాద్ లో సిఎల్పి సమావేశం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని సూచించారు. ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలేదేనన్నారు సీఎం రేవంత్. గ్రామాల్లో ఇచ్చిన హామీల అమలుకు ముందడుగు వేయాలన్నారు. సీసీ రోడ్లు, ఇతర పనులకు అనుమతులు, నిధుల కోసం మంత్రుల్ని కలవాలని సూచించారు. బీసీలకు 42% పదవులు కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదని, 90% పైగా స్థానాల్లో విజయం సాధించేలా పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సిఎల్పి సమావేశం అయితే కంటిన్యూ జరుగుతుందని చెప్పుకోవచ్చు. 12 గంటలకు ప్రారంభమైన సిఎల్పి సమావేశం అయితే ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమైన నేతలంతా కూడా ఈ భేటీకి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా నెక్స్ట్ ఫర్దర్ కి సంబంధించిన లోకల్ బాడీ ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశాలను అయితే చాలా మైల్ స్టోన్ గా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. వీటి రెండింటికి సంబంధించి ఇప్పటికే 2 సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. ఆ 2 సభలను ఏ ప్లేస్ లో నిర్వహించాలనే దానిపైన కూడా క్లారిటీ కూడా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడి అది మరి కాసేపట్లో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకుందని చెప్పి బీసీ రిజర్వేషన్ కులగణనకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చింది. అయితే ఇప్పుడు కులగణనలో భాగంగా 52% వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి 52% సంబంధించి అనుగుణంగానే చేయాలి. దానికి సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 42% ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఈ 42% సంబంధించి కూడా చట్టబద్ధత లేదు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని పార్టీ 42% ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ 42% ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంత ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ముఖ్యమైన నేతలంతా కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ కానీ ముఖ్యమైన నేతలంతా కూడా దీన్ని బాధ్యత తీసుకుని పనిచేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ సంబంధించి బయట నుంచి వస్తున్న ఏవైతే ప్రెజర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని క్లారిఫికేషన్ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం పైన కూడా నేతలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కులంతా కూడా దిశానిర్దేశం చేశారు. సో మొత్తం మీద ఈ అంశాలను దృష్టి పెట్టుకుని కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో సమర్థవంతంగా ముందుకెళ్లాలి. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ అంశాలతో పాటు ఈ మీటింగ్స్ కూడా వీటితో పాటు ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. వాటి కూడా 1 to 1 కూడా చూసుకుంటున్న ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి గతంలో చూడొచ్చు. మనం కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా డిన్నర్ భేటీ కూడా జరగడం కానీ ఈ అంశాలను అన్నిటి కూడా డిస్కషన్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి నుంచి ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కూడా చెప్పారు కాబట్టి మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి గ్యాప్స్ లేకుండా కంటిన్యూ చేయాలని కూడా ఆలోచిస్తే ఇవన్నీ కూడా వరుసగా 1 by 1 డిస్కస్ చేస్తూ మరి కాసేపట్లో సిఎల్పి సమావేశం కూడా ముగిసే అవకాశం ఉంది. సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. థాంక్యూ.